స్వతంత్రంగా మాట్లాడగలను నేను అనేది కూడా ఎందుకంటే అదే పెద్ద కులము, లేకపోతే పోలీసు వాళ్ళయ్యా, లేకపోతే కోర్టు కేసులు అని అంటున్నారు. కాబట్టి అటువంటివన్నీ కూడా మారాలి అని అంటే మనం జ్ఞానం ఇతరులకి తెలియజేయాలి. అయితే నేను మా నాన్నగారు నన్ను చాలా దగ్గరికి తిప్పుతూ ఉంటాడు. అయితే నేను అంకుల్ రాయప్ప అంకుల్ గురించి కూడా నేను చెప్పాలంటే ఆ అంకుల్ బుద్ధుడు విగ్రహం దగ్గర వాటి దగ్గర ఫోటోలు నుంచి పెడతా ఉంటారు, నేను కూడా చూస్తూ ఉంటాను. అయితే నాకు చాలా ఆనందం వేస్తుంది. అయితే అక్కడ అంకుల్ నిలబడిన స్థానంలో కుర్రోళ్ళు కనబడాలని నా కోరిక. అయితే నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. చాలా సమయం అయిపోయింది. మన సుబ్రహ్మణ్య గారికి కూడా వాటర్ నుంచి ఇంత దూరం నుంచి వచ్చినటువంటి మన సుబ్రహ్మణ్య గారికి కూడా అవకాశం ఇవ్వకపోతే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి మన సుబ్రహ్మణ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరడమే. తదుపరి ఇంకా ఎవరు ఆలోచించొద్దు, నాకు అవకాశం లేదు అని మాత్రం ఆలోచించబాకండి. తదుపరి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది పెద్దల్ని సన్మానించాలనుకున్నాం. ఆ సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సభాధ్యక్షులు రఘుదాసన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు అది ఆర్పిఐ రాజకీయ పార్టీ నాయకులు, ఇక్కడ విచ్చేసినటువంటి అంబేద్కర్ వాదులు, బహుజన వాదులు అందరూ కూడా మాన్యవారి కాంక్షీరామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరి బాలా గారి కూడా మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు దాసరిస్తుంటారు మరి కోట. నేను సమతా భారత్ జాతీయ పత్రిక ఎడిటర్గా పనిచేస్తున్నాను. అన్న రఘునాథన్ కూడా మన పత్రికను పనిచేశాడు. కోవూరులో సేనే కూడా ఉన్నాడు. నేను రాయపన్నతో కూడా నెలల్లో ఉదయాహాన్ని వస్తుంటాను. ఏఆర్డీపీ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నిజంగా మిత్రులారా, నిజంగా ఈరోజు సంతోషంగా ఉంది. రాయపన్న మేము ఏమనుకున్నామంటే ఈ దేశంలో బహుజన ఆశాజ్యోతి రాజకీయ వేదికను ఏర్పాటు చేసినటువంటి మాన్యవరి కాంశీరామ్ గారి జయంతి ఎవరు చేస్తారు, మనమైతే చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఎవరైనా చేస్తే ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం ఒక ధన్యతగా భావిస్తాము. ఎట్లా అని ఆలోచించిన క్రమంలో మన వాళ్ళు ఫోన్ చేయడం, తను కూడా చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని మన ఆర్పిఐ ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగానే పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం నిజంగా చాలా గర్వకారణం, సంతోషంగా ఉంది. ఇది ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యాలయాలు ఏర్పాటు కావాలి. ప్రతి మండలంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో ఆర్పిఐ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రామ శాఖలు ఏర్పాటు చేయాలి. అవిరళ కృషి అన్న చెప్పినట్టు పని లేదు, పని అయితే చాలా ఉంది, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పని లేక పనిని సక్రమంగా నడిపించే వాళ్ళు లేనందువల్ల పని చేసేవాళ్ళు దారి తప్పున్నారు. దారి తప్పినటువంటి బహుజనులని మన దారికి మళ్లించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా మన నాయకత్వం మీద ఉంది. శ్రమపడాలి, కష్టపడాలి. త్యాగదనులు మరి గొప్ప సిద్ధాంతాన్ని మన బహుజన జాతికి అందించినటువంటి మహనీయులు ఈరోజు మన దగ్గర ఉన్నారు. కాంశీరామ్ గారు పరిచయం చేశారు, అంబేద్కర్ గారు పరిచయం చేశారు. మరి గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. మాటలు చెప్పుకోవడం కాదు, మాటలు చెప్పుకుంటాం. సాయంకాలం అన్నం లేకుండా కూడా మాట్లాడమంటే మనవాళ్ళు అనర్గళంగా మాట్లాడతారు, నీళ్ళు కూడా తాగరు. అంటే అంత పట్టు ఉంది, అంత మేధా సంపద ఉంది, అంత జ్ఞానం ఉంది. కానీ అసలు చేయవలసిన పని చేయడం లేదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు. దాన్ని యాదృచ్ఛికంగా యాడ్ టు జడ్గా మాన్యవర్ కాంశీరామ్ గారు చేశారు. అది చేసి చూపించినారు. నా జాతి ప్రజలు పాలకులుగా కాకుండా పాలితులుగా కాకుండా పాలకులుగా మారాలి అని చెప్పి ప్రగాఢంగా